నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. జగిత్యాల జిల్లాలో 10వ తరగతి పరీక్షలు నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షల హంగామా మొదలైంది. జగిత్యాల జిల్లాలో విద్యార్థుల భవిష్యత్తుకు తొలిమెట్టుగా భావించే ఈ పరీక్షల నిర్వహణకు అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది. నేటి నుంచి ప్రారంభమైన ఈ పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. మొదలైనవి 9:30 నుంచి 12:30 వరకు ఎగ్జామినేషన్ జరుగుతుంది. మన జిల్లాకు వచ్చి మొత్తం స్కూల్స్ 334 ఉన్నాయి. ఇందులో మనకి 12,658 మంది విద్యార్థులు విద్యార్థులందరికీ కూడా మొన్న కలెక్టర్ గారు టెలికాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళకి ఏ రకంగా ఎగ్జామ్ రాయాలి, ఎలా పేపర్కి ప్రిపేర్ అవ్వాలి, ఎలా ధైర్యంగా ఉండాలనేది కూడా తెలుసుకొని కూడా చెప్పడం జరిగింది. కూడా సెంటర్స్ని కూడా విజిట్ చేస్తూ ప్రశాంతంగా ఎగ్జామినేషన్ జరిగేలాగా చూస్తున్నాం. అందులో భాగంగా ఇవాళ చూడడం జరిగింది. పరీక్షల ప్రారంభం జిల్లా వ్యాప్తంగా ఉన్న 334 పాఠశాలల విద్యార్థులు నేడు తమ తొలి పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలు అధికారులు జిల్లా వ్యాప్తంగా మొత్తం 68 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది మొత్తం 12,693 మంది విద్యార్థులు పరీక్షలు రాయడానికి సిద్ధమయ్యారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థులతో పాటు ప్రైవేట్ అభ్యర్థులు కూడా ఉన్నారు. గణాంకాల వివరాలు మొత్తం విద్యార్థులు దాదాపు 6,309 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా 2,787 మంది విద్యార్థులు ప్రైవేటుగా ఈ పరీక్షకు హాజరవుతున్నారు. పరీక్షలు పారదర్శకంగా ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ మరియు విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. ముఖ్య గమనిక, పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, కాపీయింగ్కు ఆస్కారం లేకుండా సెక్షన్ 163 BNSS గతంలో సెక్షన్ 144 అమల్లో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. పరీక్ష కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో జనసమూహం ఉండకూడదని, జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. పరీక్షల పర్యవేక్షణ కోసం విద్యాశాఖ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. జిల్లాలోని 68 కేంద్రాల్లో నిరంతరం తనిఖీలు చేయడానికి ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. వీరు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చూస్తారు. అటు విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంత చిత్తంతో పరీక్షలు రాయాలని అధికారులు సూచిస్తున్నారు. ఏదేమైనా జగిత్యాల జిల్లాలో 10వ తరగతి పరీక్షల కోలాహలం మొదలైంది. విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా రవాణా శాఖ కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. మొదటి రోజు కావడంతో పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఇవి జగిత్యాల జిల్లా 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన తాజా అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు.